బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు వర్చువల్గా చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆన్లైన్లో చంద్రబాబు నాయుడు రిమాండ్పై విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా సిఐడి కస్టడీపై చంద్రబాబు నాయుడు అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు జడ్జి అడిగి తెలుసుకున్నారు. అయితే తనను స్కిల్ స్కామ్ కేసులో అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేశారని చంద్రబాబు జడ్జికి తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్టు చేశారని చంద్రబాబు జడ్జి ఎదుట ఆరోపించారు. ఇకపోతే సిఐడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30కు తీర్పు వెల్లడిస్తామని న్యాయవాది ప్రకటించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియంది. ఇక ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు వర్చువల్గా చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆన్లైన్లో చంద్రబాబు నాయుడు రిమాండ్పై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సిఐడి కస్టడీపై చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు జడ్జి అడిగి తెలుసుకున్నారు. అయితే తనను స్కిల్ స్కామ్ కేసులో అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేశారని చంద్రబాబు జడ్జికి తెలియజేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే చంద్రబాబు రిమాండ్ మరో 2 రోజులు పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు తన తీర్పును వెలువరించింది. అయితే రిమాండ్ తీర్పును వెలువరించే ముందు ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుతో నేరుగా వర్చువల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిమాండ్ పిటిషన్ సంబంధించి కావచ్చు, చంద్రబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే శనివారం రోజు కొద్దిగా కోర్టు బిజీగా ఉంటుంది, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పనులలో. సో రేపు కుదరదు కాబట్టి ఈ రోజే చంద్రబాబుకు సంబంధించి రిమాండ్ను 2 రోజుల పాటు, అంటే శనివారం ఆదివారం 24 వరకు కూడా పొడిగిస్తూ జడ్జి కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకి చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబుతో మాట్లాడుతూ జడ్జి అనేక విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే జైలుకు సంబంధించి తనకేమైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిఐడి అధికారులు కోరుతున్న కస్టడీ పిటిషన్ వివరాలను కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు కూడా తాను నిర్దోషిని, తనని అక్రమంగా కేసులో ఇరికించారని చెప్పేసి, తన అరెస్ట్ సక్రమంగా లేదని చెప్పేసి కూడా జడ్జి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ విన్న తర్వాత జడ్జి మరో 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి వర్చువల్ గా కాంటాక్ట్ అవుతానని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10:30కే దీనికి సంబంధించి జడ్జిమెంట్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా, కస్టడీ పిటిషన్ సంబంధించి జడ్జిమెంట్ రావాల్సింది. అయితే సరిగ్గా 10:30-11 ప్రాంతంలోనే ఏదైతే హైకోర్టులో క్వాష్ పిటిషన్, ఏదైతే చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి, కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ వేయడం జరిగిందో, అది 10:30 ప్రాంతంలోనే లిస్ట్ కావడం జరిగింది. అంటే ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టు తీర్పునివ్వబోతుంది. సో తీర్పునివ్వబోతుందని తెలుసుకున్న తర్వాత ఏసీబీ జడ్జి ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించి 2:30కు తన తీర్పును వెల్లడిస్తానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక చంద్రబాబు ఆ రిమాండ్, ఆ తర్వాత కస్టడీ పిటిషన్, క్వాష్ పిటిషన్ మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ మొత్తంగా కొట్టేస్తే ఇక్కడ ఏసీబీ కోర్టు ఏం చేస్తుంది, లేదు క్వాష్ పిటిషన్ అనుమతిస్తే కనుక కొట్టేయకుండా చంద్రబాబు మీద కేసు కొనసాగిస్తే నెక్స్ట్ ఏసీబీ కోర్టు ఏం చేయబోతుందని కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐడి తరపు న్యాయవాదులు ఏసీబీలో పిటిషన్ వేసిన నేపథ్యంలో దాని మీద కూడా వాదనలు కూడా పూర్తయిపోయాయి. కేవలం జడ్జిమెంటే ఇంకా ఇవ్వాల్సింది, కేవలం ఈ క్వాష్ పిటిషన్ కోసమే దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఒకవేళ చంద్రబాబుకి ఇక్కడ ఊరట లభించిన మరో 2 కేసులు కూడా, ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఈ కేసుల్లో కూడా ఏవన్గా చంద్రబాబు నాయుడే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆదివారం వరకు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటారు. సోమవారం మళ్ళీ ఈ చంద్రబాబు రిమాండ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర కేసులకు సంబంధించి కావచ్చు, మళ్ళీ వాదనలు వచ్చే అవకాశం ఉంది. 26వ తారీఖు ఒక కేసుకు సంబంధించి కూడా అది
26కు వాయిదా వేయడం జరిగింది హైకోర్టు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు కస్టడీ పిటిషన్ సంబంధించి క్వాష్ పిటిషన్ సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. 1:30 ప్రాంతంలో క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు, 2:30 గంటలకు కస్టడీ పిటిషన్ మీద ఏసీబీ కోర్టు తన తీర్పును వెల్లడించబోతుంది. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే ప్రధానంగా ఒకవేళ వాదనలు వినిపించడం అనేది సోమవారంకి వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగింపు అనేది వారాంతరంగా మనం భావించవలసిన అవసరం ఉందంటారా? అలాగే ఇంకోటి ప్రధానంగా అంటే బయట చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు కావాలని అరెస్ట్ చేశారని ఒక వర్గానికి సంబంధించిన వారు మాట్లాడుతున్న సహజంగా అనిపించినప్పుడు కూడా ఇందులో ప్రధానంగా చూసుకుంటే తనకి గ్లోబల్ అవార్డు వచ్చిందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానిపై కూడా ఏమైనా అధికారులకు సంబంధించినటువంటి సమాచారం తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఏమైనా చంద్రబాబు తరఫు లాయర్ ఉంచే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం? అన్నీ కూడా ఒకటి, మనం చంద్రబాబు ఒక పార్టీ అధ్యక్షుడిగా చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పార్టీ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన చంద్రబాబుని బయటకు తీసుకొచ్చే క్రమంలో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వారి లాయర్లు కావచ్చు, ఏదైతే పార్టీ వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా తప్పేమీ లేదు అనే విధంగానే మాట్లాడుతారు. దాన్ని సహజంగానే అన్ని ఆయన వర్గం భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా సిఐడి చెప్తున్నది ఏంటి అంటే, ఏదైతే 370 కోట్ల రూపాయల ప్రజాధనము ఇది ఎక్కడికి పోయింది అంటే, ఫస్ట్ ఏదైతే సూట్ కేస్ కంపెనీలకు అది వెళ్ళింది, ఆ షెల్ కంపెనీల ద్వారా 2 వ్యక్తులకు చేరింది. ఆ 2 వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తులే. ఆ 2 కూడా దేశం వదిలి పారిపోయిన పరిస్థితి. సో ఆ 2 వ్యక్తులు వచ్చేంత వరకు కూడా ఈ డబ్బు ఏదైతే ప్రజాధనం 371 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ కోర్టు కావచ్చు, లేకుంటే సిఐడి అధికారులు కావచ్చు పదే అడుగుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా పేరుంది, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని పార్టీ నేతలు చెప్తున్నప్పుడు, కానీ ఇక్కడ కేసు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యింది. ప్రజాధనం దుర్వినియోగం చేయడం అనేది చాలా కఠినమైన చర్య. దీనికి 10 ఏళ్ల శిక్ష, అదే లేదు అంతకు మించి శిక్ష ఉండొచ్చు, జీవితకాల ఖైదీ కూడా ఉండొచ్చు అనేది ప్రజాప్రాతినిధ్యం వహించిన చట్టం చెప్తుంది. సో ఈ చట్టం దాన్ని బట్టే ఇక్కడ ఈ సిఐడి కావచ్చు, ఈ సిఐడి న్యాయవాదులు కావచ్చు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది కేసుని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అన్న ఒక అభియోగంతోనే ఇక్కడ కేసు నమోదు చేయబడింది. అయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించి 14 ఏళ్ల ముఖ్యమంత్రి, లేకుంటే దేశవ్యాప్తంగా పేరుంది అన్నప్పటికీ కూడా కేసు అవినీతి జరిగిందా లేదా అని తేలేంత వరకు కూడా ఇదంతా కూడా ఇలానే కొనసాగుతుంది. ఇది ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలంగా సహజంగానే మాట్లాడుతుంటది. ఈ తెలుగుదేశం పార్టీనే కాదు, ఏ పార్టీ అయినా సరే తమ అధినేతలకి సహజ అనుకూలంగానే మాట్లాడతారు. అట్లానే చూడాలి రాజశేఖర్. రైట్. ఒకటి అంటే సిఐడి దగ్గర కూడా సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టు మిగతా కేసులకు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కానీ లేకపోతే మిగతా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా కొనుక్కొస్తే కనుక తర్వాత ఏటూలుగా ఉన్నటువంటి వారిని కూడా చేర్చే అవకాశం ఉంది. కాబట్టి కేసుకు సంబంధించినటువంటి ఇప్పట్లోనే తేలే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనుకోవచ్చు మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక. ఖచ్చితంగా ఒకటి, మనకి ఏసీబీ కోర్టు కావచ్చు, లేకుంటే సిఐడి న్యాయవాదులు కావచ్చు చెప్తుంది ఒకటి, ఇప్పుడు ప్రాథమిక సాక్ష్యాలు అంటే ఏ కేసులో అన్నా సరే ప్రాథమిక సాక్ష్యాలు ముందు పెట్టిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాల తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఎవరి మీద అయితే ఆరోపణలు చేయబడ్డాయో ఆ వ్యక్తికి సంబంధించి రిమాండ్ పంపించాలా వద్దా అనే దానికి ఒక ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాథమిక ఆధారాలు సరిగ్గా ఉన్నాయా అని అనుకుంటే కోర్టు వెంటనే రిమాండ్కి పంపిస్తుంది. ప్రాథమిక ఆధారాలు సరిగ్గా లేనప్పుడు కోర్టు వెంటనే రిజెక్ట్ చేస్తుంది. కానీ ముందుగా ప్రాథమిక ఆధారాల సమయంలోనే గంటల తరబడి అంటే ట్రయల్స్ అంటే ఏదైనా కేసు ట్రయల్స్కి వచ్చినప్పుడే రోజుల తరబడి గంటల తరబడి జరుగుతుంది. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం ఇక్కడ ఒక కేసుకు సంబంధించి 2 రోజుల పాటు కోర్టులు 10 గంటల పాటుగా ఆ కేసు మీద వాదించడం అనేది ఏదైతే సిఐడి న్యాయవాదులు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక రిమాండ్ పంపించాలా వద్దన్న కేసును జస్ట్ 10 నిమిషాల్లో తేల్చాలి. కేవలం ఆధారాలు ముందున్నాయి కాబట్టి, ప్రాథమిక సాక్ష్యాలు ముందున్నాయి కాబట్టి రిమాండ్కి పంపించాలి. లేదా వద్దనుకుంటే జడ్జి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కావాలని చంద్రబాబు నాయుడు తరపుల న్యాయవాదులు దీన్ని కావాలని 10 గంటల పాటు నడిపించారు. సో ఇవన్నీ కూడా ట్రయల్స్ లో జరగాల్సినవన్నీ కూడా ప్రాథమికంగానే జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ కేసు సంబంధించి కావచ్చు, ఈ కేసు కూడా ఎప్పుడో కేసులు నమోదైన పరిస్థితి ఉంది. దీని మీద సిఐడి కూడా దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం పనిలోనే ఉందని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. ఎట్లయితే ఈ కేసుకు సంబంధించి ఎలాగైతే 2 ఏళ్లుగా సాక్ష్యాలు సేకరించారు, అట్లనే ఫైబర్ నెట్ కి సంబంధించి అదేవిధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి కూడా సాక్ష్యాలని సేకరించాం కాబట్టి ఇప్పుడు కేసు వేశామని పిటిషన్ వేశామని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. వన్స్ ఒకవేళ
ఇందులో కూడా ప్రాథమిక సాక్ష్యాలు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉంటే కనుక ఖచ్చితంగా రిమాండ్కు పంపిస్తానని అంటున్నారు. కానీ ఇక్కడ ప్రాథమిక సాక్ష్యాలు ఖచ్చితంగా అవసరం కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు సిఐడి కోర్టు ఏం పెట్టిందో చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.